వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఆయనకు హారతులతో ఘన స్వాగతం పలకగా యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ చూస్తుంటే వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని విమర్శించారు. కానీ ముఖ్యమంత్రి జగన్ అమలయ్యే హామీలు మాత్రమే మేనిఫెస్టో ద్వారా విడుదల చేశారని వివరించారు. మేనిఫెస్టోని పూర్తి చేశారు. పూర్తి చేసి మళ్ళా మేనిఫెస్టోతో ఇవాళ ఎన్నికలకు సిద్ధమవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని ముందుకు తీసుకొచ్చింది. 2014లోనే అలవి కాని హామీలను ఇచ్చి ఎన్ని హామీలు ఇచ్చారో మర్చిపోయి అసలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే దాచేసుకొని 2019 ఎలక్షన్లో ఓడపరాజయాన్ని కూడగట్టున్నారు. వల్ల ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత, ఈ పరిపాలన చూసిన తర్వాత, అభివృద్ధి సంక్షేమాన్ని చూసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక మేనిఫెస్టోతో వచ్చారు. అంటే వాళ్ళ మేనిఫెస్టోకి విశ్వసనీయత లేదు, అలాగే ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం లేదు. కాబట్టి 2019లో ఇంత ఘన విజయం వచ్చింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోతో వచ్చారు. ఆ మేనిఫెస్టోని 99% పూర్తి చేసి ప్రజాబలాన్ని మద్దతుని కూడగట్టుకున్నాం. ఈ సందర్భంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి ప్రతిపక్షం వ్యక్తిగత దూషణకి, రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారానికి తెరదించింది. దాంతో పాటుగా ఇప్పుడు ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళని పాపాల్లాగా వెంటాడుతున్నాయి. ఉదాహరణకి ప్రజలకి ఈ పథకాలని పప్పు బెల్లాలాగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు పనిచేస్తున్నాడు. దీనివల్ల ప్రజలంతా పనికి వెళ్లకుండా ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు, శ్రీలంక తోటి సమానంగా ఉంది. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పారు. చెప్పడమే కాకుండా రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు అదనంగా పథకాలను ఇస్తామన్నారు. మరి రాష్ట్రం ఆర్థికంగా పతనం అయితే మీరు ఎలా చేస్తారు?